హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్, మీ ఫీలింగ్స్ అండ్ మీరు తీసుకోబోయే నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూద్దాం. అండ్ మీ పర్సన్ కూడా ఈరోజు చాలా లోన్లీ అయితే ఫీల్ అవుతున్నారు. బట్ ఇక్కడ ఫస్ట్ కార్డే మనకి లవర్స్ కార్డ్ వచ్చింది. అంటే మీది ఒక ట్రూ లవ్, ఒక డివైన్ కనెక్షన్, ఒక ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్, ఇవన్నీ చూపిస్తుంది అనమాట ఈ కార్డ్. మీ రిలేషన్ లాంగ్ లాస్టింగ్ రిలేషన్ అనమాట. సో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎన్ని డిఫికల్టీస్ ఫేస్ చేసినా, మీరు ఎంత సెపరేషన్ ఫేస్ చేసినా మళ్ళీ కలిసే ఉంటారు. మీరు మళ్ళీ కలుస్తూనే ఉంటారు. సో అంత డివైన్ కనెక్షన్ మీది. సో డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్న కనెక్షన్ ఇది. సో ఇక్కడ మీ పర్సన్ చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు. మళ్ళీ నైట్ నిద్ర పట్టక బాధపడుతున్నారు. అండ్ నైట్ మేర్స్ అంటే డ్రీమ్స్ చూస్తున్నారు. నైట్ టైం చెడ్డ కలలు అంటారు కదా, అలాంటివి చూస్తున్నారు. అలా చూసినప్పుడు మళ్ళీ మీ పర్సన్కి ఇక్కడ భయం వేస్తుంది. ఏమవుతుంది మా రిలేషన్ ప్రజెంట్ చాలామంది ఇప్పుడు మళ్ళీ నో కాంటాక్ట్లో ఉన్నారు. చాలామంది వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ అక్కడ మీరు కాంటాక్ట్ చేస్తారేమో అని వెయిట్ చేస్తున్నారు చాలామంది మీ పర్సన్స్లో. సో ఇక్కడ మీ పర్సన్ సైడ్ నుంచి ఒక చైల్డిష్ ఎనర్జీ అయితే ఫీల్ అవుతున్నాను నేను ఇక్కడ. ఫస్ట్ అంతా స్టార్టింగ్లో మీతో సెపరేషన్ స్టార్ట్ అయినప్పుడు ఎలా ఉన్నారంటే, నా ఫీలింగ్స్ని నా దగ్గరే ఉంచుకుంటాను, నా ఎమోషన్స్ని నా దగ్గరే ఉంచుకుంటాను, ఎవరికి ఎక్స్ప్రెస్ చేయను, మా పర్సన్కి అయితే అసలే ఎక్స్ప్రెస్ చేయను అని అనుకున్నారు మీ పర్సన్. సో ఫీలింగ్స్ అన్నిటిని హైడ్ చేసుకుంటూ వస్తున్నారు. బట్ ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నారంటే, మీరే ఫస్ట్ వచ్చి ఎక్స్ప్రెస్ చేయాలి, మీరే వచ్చి మెసేజ్ ఆర్ కాల్ చేయాలి, మీరే ఫస్ట్ కాంటాక్ట్ చేయాలి, మళ్ళీ మీరే వచ్చి నన్ను కలవాలి, ఇలాంటివన్నీ మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు. అసలు కాసేపు ఒకలాగా ఉంటుంది మీ పర్సన్ మైండ్ ఇక్కడ. సో ఇక్కడ అంతా చైల్డిష్ ఎనర్జీ అన్నాను, అందుకే నేను చైల్డిష్గా బిహేవ్ చేస్తున్నారనమాట. అంటే ఏ డెసిషన్ కూడా త్వరగా తీసుకోలేరు, అది సరే. నెక్స్ట్ కరెక్ట్ డెసిషన్ తీసుకోలేని పరిస్థితి. అంటే ఒక అడల్ట్ లాగా థింక్ చేయట్లేదు. చైల్డ్ ఎనర్జీ అంటారు కదా, చైల్డిష్గా బిహేవ్ చేయకు అని అంటూ ఉంటాం మనం. అలా చైల్డిష్గా ఆలోచిస్తున్నారు, చైల్డిష్గా బిహేవ్ చేస్తున్నారు కూడా. ఇప్పుడు మొన్నటి వరకు ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే, ఇక్కడ మీ పర్సనే వచ్చి మిమ్మల్ని కలవాలి అని ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. ధైర్యం తెచ్చుకోవడానికి ట్రై చేశారు, థర్డ్ పార్టీతో రిలేషన్స్ కట్ చేసుకున్నారు, ఇన్ని చేశారు. బట్ ఇప్పుడు మళ్ళీ మీరే రావాలి అని అనుకుంటున్నారు. ఎందుకంటే మీరంతటా మీరే వస్తే తనకి ఏ ఫియర్స్ ఉండవు. అంటే ఆల్రెడీ మీరు కమిట్ అయ్యే వస్తున్నారు కాబట్టి తను కూడా కమిట్ అవ్వచ్చు, ఈజీగా ఉంటుంది కమిట్ అవ్వడానికి అని ఆలోచిస్తున్నారు. సో ఇక్కడ చాలా చైల్డిష్గా అయితే బిహేవ్ చేస్తున్నారు మీ పర్సన్. సో మీ పర్సన్కి ఇక్కడ ఇంకా అయిపోయింది, ఆ ఎనర్జీ కూడా అయిపోతుంది. అంటే వెయిట్ చేసి మిమ్మల్ని కూడా వదిలేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందేమో, మీ దగ్గర నుంచి ఏం రెస్పాన్స్ రాదేమో అని మళ్ళీ డిసైడ్ అయ్యారు మీ దగ్గరికి రావడానికి. మీకు ఏదో ఒక రోజు సడన్గా మెసేజ్ చేయాలి, ఒక రొమాంటిక్ మెసేజ్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు. బట్ మీ సైడ్ నుంచి ఏంటంటే, మీకు కొంచెం మెసేజ్ లేట్ అయినా, కాల్ లేట్ అయినా మీరు వెంటనే నెగిటివ్గా ఆలోచించేస్తున్నారు. ఎందుకు ఇది చేస్తున్నారు, ఎంత డిలే ఎందుకు చేస్తున్నారు అనేసి మీరు నెగిటివ్గా థింక్ చేస్తున్నారు. బట్ మీ పర్సన్ నుంచి మీకోసం అసలు ఎప్పుడు కూడా నెగిటివ్గా థింక్ చేయలేదు మీ పర్సన్ మీకోసం. ఆఫ్టర్ సెపరేషన్ ఎందుకు అనంటే, ఇక్కడ మ్యారేజ్ లైఫ్ చూస్తున్నారు మీతో. కాబట్టి మీకోసం నెగిటివ్గా థింక్ చేస్తే మళ్ళీ ఇప్పుడు మీకు కమిట్ అవుదామని చూస్తున్నారు కాబట్టి మీకోసం నెగిటివ్గా థింక్ చేయడం వేస్ట్ అని మీ పర్సన్ ఆలోచన.
బట్ మీరు అలా కాదు, మీకు అటు కమిట్మెంటు కావాలి, ఇటు మీకు ఆవేశం ఎక్కువైతే మీరు నెగిటివ్గా థింక్ చేస్తున్నారు. సో మీరు కొంచెం పాజిటివిటీ మెయింటైన్ చేయండి. మీ పర్సన్కి కాస్త ముందుకు రావడానికి అయితే టైం పడుతుంది. సో అందుకే ఇంకా డిలే చేస్తున్నారు, ఇంకా ఆలోచిస్తున్నారు. ఈ మధ్య జిమ్కి వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు, జిమ్కి వెళ్తున్నారు, మళ్ళీ బాడీ బిల్డింగ్ చేస్తున్నారు, మళ్ళీ ప్రాపర్ డైట్ తీసుకుంటున్నారు, ఎడిక్షన్స్ అన్నీ మానేశారు. ఇక్కడ ఎక్కువ నాకు మైకేల్ జాక్సన్ మ్యూజిక్ ఏదో వింటూ నైట్ టైం హెడ్ ఫోన్స్ పెట్టుకొని నైట్ టైం ఇట్లా టైం పాస్ చేస్తున్నట్టయితే కనిపిస్తుంది. అండ్ పర్పుల్ కలర్ ఫ్లవర్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఇక్కడ. అండ్ గ్రీన్ కలర్ ఫ్రూట్స్ ఆర్ వెజిటబుల్స్ ఏవో అట్లా రిలేటెడ్ టు మీరు ఎప్పుడైతే మీరు కలుస్తారో ఇవన్నీ కూడా చూస్తారు మీరు. ఈ పర్పుల్ కలర్ ఫ్లవర్స్, గ్రీన్ వెజిటబుల్స్ ఆర్ గ్రీన్ ఫ్రూట్స్, ర్యాబిట్స్, ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ. సో ఎక్కడికో మంచి ప్లేస్కి తీసుకెళ్ళడానికి మిమ్మల్ని ప్లాన్ చేసుకుంటున్నారు. చాలా మంచి మంచి ఐడియాస్ అయితే ఉన్నాయి మీ పర్సన్ లైఫ్లో కాదు, మైండ్లో. బట్ ఇంప్లిమెంట్ చేయడానికి కొంచెం ధైర్యం కావాలి. ఇప్పుడిప్పుడే థర్డ్ పార్టీ ఎనర్జీస్ నుంచి బయటకు వచ్చారు. చాలామంది అయితే థర్డ్ పార్టీ నుంచి బయటకు వచ్చారు, థర్డ్ పార్టీ ఎనర్జీస్ నుంచి. సో ఇప్పుడిప్పుడే కొంచెం రిలాక్స్ అవుతున్నారు. సో మీ దగ్గరికి రావడానికి అయితే కొంచెం టైం పడుతుంది. ఇక్కడ ఒక గిఫ్ట్ కూడా కనిపిస్తుంది, గిఫ్ట్ డిజైన్. గిఫ్ట్ మధ్యలో ఒక చిన్న సర్కిల్ డిజైన్, అంటే మేబీ డైమండ్ ఆర్ ఎనీ స్టోన్. ఈ గిఫ్ట్ కూడా ఎలా ఉంటుందంటే మీ పర్సన్ మీకు ఇచ్చేది దాంట్లో కూడా ఒక సెంటిమెంట్ యాడ్ అయి ఉంటుంది. మీకు మీ పర్సన్ చేసే ప్రతి పని కూడా చాలా షాకింగ్గా ఉంటుంది మీ రీయూనియన్ తర్వాత. కానీ ఒక మైల్ స్టోన్ అయితే దాటేశారు మీ పర్సన్. ఏంటి అని అంటే థర్డ్ పార్టీ నుంచి బయటకు వచ్చారు చాలామంది. సో ఇప్పుడు ఫ్రీ అయ్యారు. అండ్ ఇప్పుడిప్పుడే ఒక బర్డ్ నెట్లోంచి, పంజరంలోంచి బయటకు వస్తే ఎంత ఫ్రీగా ఉంటుందో అలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడిప్పుడే మీ పర్సన్. కేవ్స్ నుంచి బయటకు వస్తున్న బర్డ్స్, చిన్న చిన్న పెట్ యానిమల్స్ అవన్నీ ఉంటాయి చూడండి. మనం చాలా రోజులు బంధించి పెట్టి వాటిని సడన్గా బయటకు వదిలేస్తే అవి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాయి. అలా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ ఆ థర్డ్ పార్టీ ఎనర్జీస్ నుంచి బయటకు వచ్చేసి. చాలా స్ట్రగుల్సమ్ లైఫ్ అయితే లీడ్ చేశారు చాలా రోజుల నుంచి. ఇప్పుడే కొంచెం రిలాక్స్ అవుతున్నారు మీ పర్సన్. హీలింగ్ చేసుకోవడానికి ఎక్కువ మ్యూజిక్ని ఆసరాగా తీసుకుంటున్నారు, అంటే మ్యూజిక్ని యూజ్ చేసుకుంటున్నారు హీలింగ్ చేసుకోవడానికి తనంతట తాను. అండ్ జిమ్కి వెళ్తున్నారు. ఆ స్ట్రెస్ అంతా పోగొట్టుకోవాలి, అన్నీ ఇంకా పాత లైఫ్ మర్చిపోవాలి, న్యూ బిగినింగ్, న్యూ ఫ్రెష్ లైఫ్ అయితే స్టార్ట్ చేయాలి మీతో అని ప్రిపేర్ అవుతున్నారు మీ పర్సన్. ఇక్కడ రాశుల విషయానికి వస్తే కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి, వృషభ రాశి, కన్యా రాశి అండ్ కుంభరాశి కూడా కనిపిస్తుంది. అండ్ మేషరాశి, సింహరాశి, ధనుష్ రాశి కూడా కనిపిస్తుంది. సో ఇక్కడ చాలామందికి ఒక డౌట్ ఏంటి అంటే, రీడింగ్లో ఏదైతే చెప్తారో అది మనకి ఎందుకు జరగట్లేదు అని చాలామందికి అయితే డౌట్ ఉంది. ఇక్కడ రీడింగ్లో
ఉన్నది మీకు జరగకపోతే మీరేం టెన్షన్ పడిపోనక్కర్లేదు. వీలైతే పర్సనల్ రీడింగ్ తీసుకోండి. నా దగ్గర కానీ ఎవరి దగ్గర అయినా కానీ పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మీకున్న ప్రాబ్లం ఏంటో, అసలు ఏం డిఫెక్ట్ ఉందో మీ దాంట్లో, మీ రీడింగ్లో అనేది తెలుస్తుంది. దేనివల్ల రీయూనియన్ అవ్వటం లేదో, కమ్యూనికేషన్ రావట్లేదో, ఇవన్నీ తెలుస్తాయి. కానీ రీడింగ్ కనుక మీకు రెజొనేట్ అవ్వకపోతే దయచేసి స్కిప్ చేసేయండి. నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టొద్దు కామెంట్ సెక్షన్లో. నేను ఎందుకు ఇలా చెప్తున్నాను పదే పదే అని అంటే, నేనేమి కేర్ చేయను. మీరు నా కామెంట్ సెక్షన్లో ఎలాగూ ఒకటి పాజిటివ్ వస్తే 4 నెగిటివ్ రావచ్చు, 4 పాజిటివ్ వస్తే 1 అలా రావచ్చు ఆల్టర్నేట్గా. అవన్నీ నేను కేర్ చేయను. ఎందుకు అంటే ఇక్కడ ఇది వీడియో చూసేవాళ్ళు రకరకాల మంది చూస్తారు, అందరూ ఒకేలా ఉండరు. సో అందరూ ఒకేలా రియాక్ట్ అవ్వరు. అందుకనే నేను పదే పదే చెప్తున్నాను, వీడియో చూసినప్పుడు కామెంట్స్ పెట్టేటప్పుడు మీరు మంచిగా రాయలేకపోవచ్చు, మంచి కామెంట్ పెట్టాలి అని మీకు అనిపించకపోవచ్చు. అనిపించినప్పుడు వదిలేయండి, కామెంట్ జోలికి వెళ్ళకండి. నెగిటివ్ కామెంట్ ఎవరైతే పెడుతూ ఉంటారో వాళ్ళకి చాలా ఒక నెగిటివ్ షేడ్ అయితే చూస్తారు తర్వాత. ఎందుకు చెప్తున్నానంటే, ఇలా ఎవరిని కూడా మనం ఊరికే ఒక మాట అనకూడదు. మనకు తెలియదు కదా అవతల పరిస్థితి ఏంటి, అసలు ఆ వీడియోలో ఉన్న ఏంటి, అసలు సబ్జెక్ట్ ఏంటి తెలియదు మీకు. కనీసం మీ కండిషన్ ఏంటో కూడా మీకు తెలియని పరిస్థితిలో మీరు ఉంటారు. అలాంటి వాళ్ళే ఈ వీడియో చూస్తారు. ఇప్పుడు మీరున్న కండిషన్కి ఈ టారో కార్డ్ రీడర్స్ రెస్పాన్సిబుల్ కాదు. సో నెగిటివ్ కామెంట్స్ పెట్టేటప్పుడు ఆలోచించండి అని ఎందుకు చెప్తుంటానంటే, మనందరినీ మన యాన్సిస్టర్సే ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు ఎప్పుడు కూడా. ఏంజల్స్ కూడా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు మనల్ని. ఇప్పుడు మీరు వీడియో కోసం ఏదో నెగిటివ్ కామెంట్ పెట్టి సంతోషిస్తారు, కానీ ఆ సంతోషం ఎంత సంతోషిస్తారో దానికి డబుల్ మీకు నెగిటివ్ ఎనర్జీ మీకు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు ఊరికే అన్నారు, ఊరికే మీ ఎక్స్ప్రెషన్స్ని అలా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. అది అవసరం లేదు ఇక్కడ మనకి. సో ఏంజల్స్ ఎప్పుడు మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. మన యాన్సిస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఊరుకోరు. ఇప్పుడు నేను మిమ్మల్ని అన్యాయంగా ఒక మాట అన్నా కూడా వాళ్ళు ఊరుకోరు, నేను ఫేస్ చేయాల్సి వస్తుంది ఆ కర్మ. సో కామెంట్స్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. నా ఛానల్లోనే కాదు, ఎవరి ఛానల్లోని కూడా ఎవరి కోసం బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి. మీ ఐడి ఒకటే ఉంటుంది అక్కడ, మీ పేరు తెలీదు, ఊరు తెలీదు, ఏదో అనుకొని మీరు అక్కడ కామెంట్స్ రాసేస్తూ ఉంటే ఆ నెగిటివ్ కర్మ మళ్ళీ మీరే ఫేస్ చేస్తారు. సో ఇది కామెంట్స్ విషయానికి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా రాయండి. నా ఛానల్కి, నా వీడియోకే కాదు, ఎవరికి కూడా రాయద్దు నెగిటివ్ కామెంట్స్. మీకు నచ్చలేదు అనుకుంటే వీడియో వదిలేసేయండి, చూడకండి. సో ఇక్కడ రాసుల విషయానికి వస్తే చెప్పాను, ఇంకా కొన్ని రాసులు అయితే కనిపిస్తున్నాయి. అండ్ చాలామంది ఇక్కడ ఎయిర్ సైన్ వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. అంటే తులారాశి, మిథున్ రాశి కూడా కనిపిస్తున్నారు. సో ఇక్కడ మనకి లక్కీ నెంబర్ వచ్చేసి 10 అనమాట. 10 అంటే టారోలో 10 అంటే కంప్లీషన్ ఆఫ్ సైకిల్. సో ఇక్కడ మీకు ఏదైతే ఇప్పటి వరకు ఈ సైకిల్ ఫేస్ చేశారో, కర్మ ఏదైతే ఫేస్ చేశారో, సెపరేషన్ పేరు చెప్పి, సో ఇదంతా ఎండ్ అవుతుంది. ఆల్రెడీ 99% ఎండ్ అయిపోయింది చాలామందికి. అయితే ఇంకా కమ్యూనికేషన్ అండ్ రీయూనియన్ ఒకటే మిగిలింది. సో అది కూడా త్వరలోనే జరగబోతుంది. సో ఎవరు వరీ కానక్కర్లేదు. ఆల్ఫాబెట్స్ విషయానికి వస్తే SRUV T and L. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, క్రిస్టల్స్, జెమ్ స్టోన్స్, రుద్రాక్ష ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్కి పింక్ చేయండి. డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది. సో ఈ రీడింగ్
ఇక్కడతో ఆపేస్తున్నానండి. మరో రీడింగ్లో మళ్ళీ కలుద్దాం. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. 6 of Wands ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.